46 దావీదు కీర్తన 10 అండి. 10, 11. ఊరకుండుడి, నేనే దేవుడనని తెలుసుకొనుడి. అన్యజనులలో నేను మహోన్నతుడ ఆగుదును, భూమి మీద నేను మహోన్నతుడనగుదును. సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. ఆమేన్. దేవుడు ఈ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. ఊరకుండుడి, నేనే దేవుడనని తెలుసుకొనుడి. ఊరకుండుడి, నేనే దేవుడనని తెలుసుకొనుడి. అన్యజనులలో నేను మహోన్నతుడనగుదును, భూమి మీద నేను మహోన్నతుడనగుదును. ప్రియమైనటువంటి వారులారా, ఈ ఉదయకాలం మన ధ్యానాంశము నీ యొక్క జీవితాన్ని క్రైస్తవ జీవితాన్ని ఎవరు శాసిస్తున్నారు, లేకపోతే ఎవరు దానిని నడిపిస్తూ ఉన్నారు, ఎవరి అధీనంలో ఉంది? Who is controlling your life? Who is that controlling your life? నీ జీవితాన్ని ఎవరు శాసిస్తూ ఉన్నారో, ఎవరు చెప్పిన ప్రకారంగా నీవు నడుస్తూ ఉన్నావు? రెండవ ప్రశ్న, నీవు చేయించున్నటువంటి పరిచర్య ఎవరి స్వాధీనంలో ఉంది, ఎవరి అధీనంలో ఉంది, ఎవరి యొక్క మాట చొప్పున నడుస్తూ ఉంది అనేటువంటి ప్రశ్న ఈ ఉదయ కాలంలో నేను ధ్యానాంశముగా మీ ముందు పెట్టుకొని ఉన్నాను ప్రియులారా. దీనికి ఒక కారణం ఉంది. గత వారంలో నేను మా స్వగ్రామమైనటువంటి పెళ్లకూరుకి వెళ్ళి ఉన్నాను. అక్కడ కూర్చొని చూసినప్పుడు ఎంతో బాధపడ్డాను. దాదాపుగా 150 నుండి 200 మంది ఉండేటువంటి సంఘం ముక్కలు చెక్కలైపోయింది. ఒక్క సంఘముగా ఉన్నది 4 సంఘాలు అయ్యాయి ప్రక్కన. ఇక్కడే పాస్టర్ గా ఉన్న ఆయన ఒక సంఘం పెట్టుకున్నాడు, ఆయనతో ఉన్న సంఘ పెద్ద ఇంకొక సంఘం పెట్టుకున్నాడు. ప్రియమైనటువంటి వారులారా, ఇక్కడేదో గొప్ప కార్యాలు జరుగుతున్నాయని వేరే వాళ్ళు కూడా వచ్చి సంఘాలు పెట్టారు, సంతోషం. కానీ ఎంతగానో బాధపడుతూ, ప్రభువా నీ మహిమ కదయ్యా, ఏంటి ప్రభువా నేనేం చేయలేకపోతున్నాను, నాకెంతో బాధగుందయ్యా అని అక్కడ ప్రార్థన చేశాను, వాక్యం చెప్పాను. కానీ అక్కడ చూస్తే ఒక 5 మంది చిన్న బిడ్డలు, అంటే 5వ తరగతి 6వ తరగతి 7వ తరగతి లోపల ఉన్నవాళ్లే, వాళ్ళు పాటలు పాడుతుంటే విని మహా ఆనందించి, ప్రభువా ఈ సంఘము నీవు నడిపిస్తున్నావు, నీవు మహిమ కలిగిన దేవుడివి, నీ చిత్తానికి నేను తల ఉంచుతున్నాను ప్రభు అని చెప్పి వచ్చేసాను. అంతా అయిపోయిన తర్వాత ఒక వేకున 2వ రోజు మోకాళ్ళ మీద ఉంటే ప్రభు ఈ వాక్యాన్ని చూపించాడు. ఊరకుండుడి, నేనే దేవుడినని తెలుసుకొనుడి. Know that I am the Lord. I am the only Lord. You be silent. ఏమిటండి ఈ మాట? మౌనంగా ఉండడం ఏమిటి? ఆయన దేవుడని తెలుసుకోవడం ఏమిటి అని అంటే, ప్రియమైనటువంటి వార్లారా, ఇర్మియా భక్తుడు ఒక మాటని చెప్తాడు 1వ అధ్యాయం 5వ వచనంలో, మన పుట్టుక మన జీవము సర్వము ఆయన కృపయే. The life that you live today is given by our God. మన జీవితము దేవుడు దయచేసింది ప్రియులారా. చూడండి ఒకసారి ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనమమ్మ. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్నెరిగితిని. Hallelujah. I know before you have been found in the womb of thy mother. నీ తల్లి గర్భములో
నీవు నిరూపింపబడక మునుపే నేను నిన్ను ఎరిగితిని. ఎరిగి తిని. నీవు గర్భము నుండి ఆ బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని. హల్లెలూయా. జనములకు నేను ప్రవక్తగా. నిన్ను ప్రతిష్ఠించి తిని. హల్లెలూయా. నేను నిన్ను ప్రతిష్ఠించి తిని. ప్రియమైనటువంటి వాళ్ళారా, నీ జ్ఞానము నా జ్ఞానము, నీ తలంపులు నా తలంపులు ఏ పాటి. మరొకసారి ఒక 2 నెలల క్రితం సహోదరుడు సుందర్రావు గారితో నేనేదో మాట్లాడుతూ ఒక మాట చెప్పాను ఆయనకి, బ్రదర్ మనం చక్కగా ప్రార్థన చేస్తున్నాం, ఇది చేస్తే బాగుంటదేమో, అది చేస్తే బాగుంటదేమో, అలా చేస్తే ఇలా చేస్తే బాగుంటదంటే సహోదరుడు ఒక మాట అన్నాడు, బ్రదర్ వసంత్ నువ్వు ఎవరయ్యా నేనెవరయ్యా, ఆయన పరిచర్య ఆయన కొనసాగించుకుంటాడో, మౌనంగా ఉండు అని అన్నాడు. కానీ అప్పుడు అర్థం కాలేదు ప్రియులారా, నాకు అప్పుడు అర్థం కాలేదు. నేను మౌనంగా ఉండడం ఏంటి, ఓ మంచి సలహా చెప్పాను సహోదరుడికి, ఈయన వినట్లేడేంటి అని బాధపడ్డాను. కానీ తర్వాత బుద్ధి వచ్చింది, ఎవరయ్యా నువ్వెవరో, ఆయన నీ జీవితాన్ని, నీ పరిచర్యను, నీ సేవను, నీ కుటుంబాన్ని నడిపిస్తున్న దేవుడు యెహోవా. 11వ వచనం చూడు తల్లి, 46 కీర్తన 11వ వచనం చూడు నాన్న. సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు తోడై ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. ఎంత పెద్ద మాట అండి, ఎంత పెద్ద మాట అండి. మనం చేయాల్సిన పని ఏంటి? ఊరకుండుడి, నేనే దేవుడినని తెలుసుకొనుడి. ఊరకుండుడి, నేనే దేవుడినని తెలుసుకొనుడి. ప్రియమైనటువంటి వారలారా, జెఫన్యా గ్రంథములో 1వ అధ్యాయములో 7వ వచనంలో ఇంకొక మాట ఉంది చూడండి. 1వ అధ్యాయం 7వ వచనము. ప్రభువైన యెహోవా దినము సమీపమాయెను, ఆయన ప్రభువైన యెహోవా దినము సమీపమాయెను, ఆయన బలి ఒకటి సిద్ధపరిచి ఉన్నాడు, ఆయన బలి ఒకటి సిద్ధపరిచి ఉన్నాడు, తాను పిలిచిన వారిని ఆయన ప్రతిష్ఠించి ఉన్నాడు, తాను పిలిచిన వారిని ఆయన ప్రతిష్ఠించి ఉన్నాడు. యెహోవా సన్నిధిని మౌనముగా ఉండుడి. యెహోవా సన్నిధిని మౌనముగా ఉండుడి. ప్రియమైనటువంటి వారలారా, నిన్ను తల్లి గర్భములో నీవు పుట్టక మునుపే, నిరూపింపబడక మునుపే ఆయన ఎరిగి ఉన్నాడు, నిన్ను పిలిచి ఉన్నాడు. జెఫన్యా గ్రంథమును మనము గమనించినట్లయితే ఆయన నిన్ను ప్రతిష్ఠించుకొని ఉన్నాడు. మౌనముగా ఉండు. ఎప్పుడైతే నీవు మౌనముగా ఉండి ఆయన ప్రతిష్ఠింపబడడాన్ని తెలుసుకుంటావో దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయం 23వ వచనం గమనించండి పిల్లరా. మౌనముగా ఉండడం ఏంటి, ఆయన మనల్ని ప్రతిష్ఠించడం ఏంటి అంటే, నిన్ను నీవు మర్చిపోవాలి. నీ తెలివి, నీ బలము, నీ ఆలోచనలు అక్కర్లేదు. ఆయన ఏం చెప్తున్నాడో మౌనముగా ఉండి విను. నిన్నటి దినమున ఆయన చేసినటువంటి వాగ్దానాలు, ప్రవచనాలు, అద్భుతాలు పిల్లరా. నిన్ను విడువను ఎడబాయను, నిన్ను విడువను ఎడబాయను, నీ చెయ్యి పట్టుకొని ఉన్నాను, నేను చేసిన వాగ్దానమును నెరవేర్చే వరకు నేను ఊరకుండను అని అన్నాడు. ఎంత ధన్యత పిల్లరా. ఆయన సన్నిధిన మనం మౌనముగా ఉంటే ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు. ఎంత ధన్యత. చదవండి తల్లి, యెహెజ్కేలు గ్రంథము 36:23 అమ్మా. 36:23. అన్యజనుల మధ్య మీరు దూషించిన నా ఘనమైన నామమును నేను పరిశుద్ధపరచుదును. హల్లెలూయా. పరిశుద్ధపరిచేటువంటి దేవుడు. ఒకప్పుడు ఆయన
నామమును దూషించాము అన్యజనులుగా. ప్రియమైనటువంటి వారులారా, ఆయన మర్చిపోయి నిన్ను పిలుచుకున్నాడు కాబట్టి, నిన్ను ఎరిగి ఉన్నాడు కాబట్టి, నిన్ను ప్రతిష్ఠించుకున్నాడు కాబట్టి ఆయన నిన్ను పరిశుద్ధపరచు. వారి ఎదుట మీ అందు నన్ను పరిశుద్ధపరచుకొనగా నేను ప్రభువగు యెహోవానని వారు తెలుసుకుందరు. ఇదే ప్రభువగు యెహోవాకు. ఎవరు తెలుసుకునేది? అన్యజనులు, ఇతరులు తెలుసుకుంటారు. ఈ సహోదరి దేవుని చేత ప్రతిష్ఠింపబడినది అని, ఈ సహోదరుడు దేవుని చేత ప్రతిష్ఠింపబడ్డాడని, ఈ సహోదరుడు దేవుని సహాయము పొందుతూ ఉన్నాడని ఎంత ధన్యమైనటువంటి మాట ప్రియులారా. ఆయన కాపాడుతూ ఉన్నాడు, మనల్ని రక్షిస్తూ ఉన్నాడు. 33 యెషయా గ్రంథము 10వ వచనం చూడు తల్లి. మౌనముగా ఉండుట మనకెంత ధన్యత చూడండి. యెషయా గ్రంథము 33వ అధ్యాయము 10వ వచనం తల్లి. 10వ వచనం. యెహోవా ఇట్లా అనుకొనుచున్నాడు, ఇప్పుడే లేచెదను, ఇప్పుడే నన్ను గొప్ప చేసుకొనేదను, ఇప్పుడే నాకు ఘనత తెచ్చుకొనేదను. ఆమేన్. మళ్ళొక్కసారి చదువు తల్లి. యెహోవా ఇట్లా అనుకొనుచున్నాడు, యెహోవా ఇట్లా అనుకొనుచున్నాడు, ఇప్పుడే లేచెదను, ఇప్పుడే లేచెదను, ఇప్పుడే నన్ను గొప్ప చేసుకొనేదను, ఇప్పుడే నన్ను గొప్ప చేసుకొనేదను, ఇప్పుడే నాకు ఘనత తెచ్చుకొనేదను. ఇప్పుడే నాకు ఘనము తెచ్చుకొనేదను. ఎప్పుడు? నీవు ఆయన దేవుడని తెలుసుకున్నప్పుడు, ఎప్పుడు నీవు ఆయన ప్రభువని ఒప్పుకున్నప్పుడు, ఎప్పుడు నీ ప్రతి అవసరములో ఆయనకు నీవు మొర్ర పెట్టుకున్నప్పుడు. ప్రియమైనటువంటి వారులారా, ఈ దావీదు కీర్తన 46 ఇశ్రాయేలు పట్టణంలో ఉన్న ఆలయం మొత్తం కూడా కొట్టివేయబడి అక్కడున్నటువన్నీ పోయాయి. ఏమీ మిగిలిలేవు, నీళ్లు లేవు, ఏమీ లేవు. ఆ సమయంలో దేవాతి దేవుడు ఒక నదిగా అక్కడికి వచ్చాడు, ఒక నదిగా వారి మధ్యలోనికి వచ్చాడు. చూడండి 46వ కీర్తన 4-5 వచనాలు చూడండి అమ్మా. ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరిచుచున్నది. దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు, దానికి చలనము లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు. హల్లెలూయా. అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు. యెరూషలేములో ఒక నదిగా ఉంచి ఉన్నాడు. నీ జీవితంలో కూడా నీవు ఆయనకు మొర్ర పెట్టుకున్నట్లయితే ఆయన మహిమ పరుచుకుంటాడు తన్ను తాను. నీవు నీ పని చెయ్యి, ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రియులారా, గొప్ప దేవుడు, మహోన్నతుడు, మహిమ కలిగిన దేవుడు. ఎఫెసీ గ్రంథంలో చూడండి ప్రియులారా, 4వ అధ్యాయం 7వ వచనం నుంచి 2-3 వచనాలు చదువుకుందాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం నుంచి చూడండి అమ్మా. అయితే మనలో ప్రతి వానికిని క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఇయ్యబడెను. హల్లెలూయా. ఆయన పరిమాణము చొప్పున కృపను మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఆ కృప గొప్పది. ఆయన కృప ఆయన తీసుకొని రాబోతున్నాడు. అదే మన నిరీక్షణ. ప్రియులారా, 3 మాటలు చెప్పాను నేను. ఈ ప్రాణము దేవునిది, ఈ పరిచర్య దేవునిది. ఆయన మనకు కరుణతో ఇచ్చి ఉన్నాడు. ఆయన ఆలస్యం చేయడం లేదు. అందరూ రక్షింపబడాలని ఆశపడుతున్నాడు. ప్రియులారా, ఆయనే మనల్ని నడిపిస్తాడు. 27వ కీర్తన 14వ వచనం చూడండి అమ్మా. 27వ కీర్తన 14వ వచనం. 4వ వచనం. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము.
ధైర్యము యెహోవా తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము. ఉంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. ఎలా? మౌనముగా కనిపెట్టుకొని ఉండు. ఆయన మాట్లాడతాడు నీతోటి. ఆయన సన్నిధిన నీవు మౌనముగా ఉండు, నీవు ప్రతిష్ఠింపబడతావు. ఆయన సన్నిధిన నీవు మౌనముగా ఉండు, ఆయన నీకు అన్య జనుల ముందు అత్యధికమైనటువంటి మహిమను నీకు చూపిస్తాడు. ఆయన ఎదుట మౌనముగా ఉండు, ఆయన నీకు సహాయము చేస్తాడు. పిల్లలు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 28వ వచనం చూడండి అమ్మా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 28వ వచనం నాన్న. 28వ వచనం. మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపొస్తలులుగాను, పిమ్మట కొందరిని హల్లెలూయా. తన కృప చొప్పున, కృపా పరిమాణము చొప్పున నిన్నేం చేశాడో చూడు. 5-fold మినిస్ట్రీ. మళ్ళా చదువు తల్లి. మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపొస్తలులుగాను, ఆ. పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయువారిగాను, తరువాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారిగాను, కొందరిని ఉపకారములు చేయువారిగాను, కొందరిని ప్రభుత్వములు చేయువారిగాను, కొందరిని నానా భాషలు మాట్లాడువారుగాను నియమించెను. హల్లెలూయా. The blessing of God upon you. ఆయన నిన్ను ఆశీర్వదించి ఉన్నాడు. ప్రియులరా, నిన్ను నడిపించే దేవుడు ఆయనే నీతో ఉన్నాడు. నువ్వు మౌనముగా ఉండు. యెషయా గ్రంథము 30వ అధ్యాయం 21వ వచనం చూడండి. మరి ఒక అద్భుతమైనటువంటి వాగ్దానం ఉంది. నీవు మౌనముగా ఉన్నట్లయితే. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 20వ వచనం. 21వ వచనం తల్లి. మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. హల్లెలూయా. దేవుని స్వరమును వింటావు నువ్వు మౌనముగా ఉన్నట్లయితే. ఏది మేలో, ఏది కొదువో ఆయన నీకు తెలియచేస్తాడు. ప్రియులరా, దేవుని స్వరము వినగలగాలి మనము. మళ్ళా చదువము ఒకసారి. మీరు కుడి తట్టైనను ఎడమ కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. నీ వెనుక నుండి ఒక శబ్దము నీకు చెప్తుంది. ఎప్పుడు? నీవు మౌనముగా ఈయన ప్రభు అని అంగీకరించినప్పుడు, నీ నోటితో మాట్లాడినప్పుడు, పరిశుద్ధాత్మతో జీవము కలిగి ఉన్నప్పుడు ఆయన నిన్ను నడిపిస్తాడు. మౌనముగా కొనసాగో. యెహోవా సన్నిధిన మౌనముగా ఉండు, ప్రతిష్ఠింపబడతావు. యెహోవా సన్నిధిన మౌనముగా ఉండు, అన్య జనములలో ఆయనను ప్రకటిస్తావు. మౌనముగా ఉండు, ఆయన ఆలయములో ఆయన నీకు ధన్యతను దయచేస్తాడు. ప్రియమైనటువంటి వారులారా, దేవాతి దేవుడు మనందరికీ చక్కనైనటువంటి ఆదరణ. 58వ అధ్యాయము యెషయా గ్రంథం 11వ వచనాన్ని చూడండి. ఇంకొక మాట కనబడుతుంది మనకు. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 11వ వచనం. అంధకారము యెహోవా నిన్ను నిత్యము నడిపించును. యెహోవా నడిపించుతున్నాడు. ఎంత? నిత్యము నడిపించును. కుడికి ఎడమకి తిరగడమే కాదండి, ఇదే సరి అయిన మార్గంలో నడిపిస్తూ నిత్యము నడిపిస్తూ ఉంటాడు. ప్రివిలేజ్ ఇట్ ఈస్. మళ్ళా చెప్పండి మా. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. క్షేమకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. ఏ కాలంలోనమ్మా? క్షేమకాలమున. క్షామం అంటే కరువు, బాధలు, కష్టాలు, నీ మినిస్ట్రీలో, నీ జీవితంలో ఏమున్నా గాని క్షామ కాలములో నిన్ను తృప్తిపరుస్తాడు. ఎప్పుడు? నీవు మౌనముగా
ఈయనే దేవుడని తెలుసుకున్నప్పుడు మాత్రమే అది కుదురుతుంది ప్రియులారా. అది కుదురుతుంది. యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనం గమనించండి ఒకసారి. యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనాన్ని గమనించండి తల్లి ఒకసారి. యోహాను సువార్త 14వ అధ్యాయము 26వ వచనము. అవునమ్మా. ఆదరణకర్త అనగా తండ్రి నామమున నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. హల్లెలూయా. ఎవరండి జ్ఞాపకం చేసేది ఆయన చెప్పినటువంటి? ఆదరణకర్త అనగా తండ్రి. ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుడు, పరిశుద్ధాత్మ నిన్ను నన్ను నడిపిస్తున్న దేవుడు. కనిపెట్టి ఆయన కొరకు ఆయన ఆత్మ నీలో నివాసం ఉన్నదని ఎరుగు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం నుంచి చదవండి తల్లి ఒకసారి. రోమీయులకు రాసిన పత్రిక 8వ 8వ అధ్యాయము అధ్యాయము 5వ వచనం. శరీరానుసారులు శరీరాన్ని ఇక్కడ ఇద్దరుగా మాట్లాడుతున్నారు చూడండి. నీ జీవితాన్ని ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? నీ జీవితం మీద అజమాయిషి ఎవరిది? నీ పరిచర్య మీద అజమాయిషి ఎవరిది? ప్రియమైనటువంటి వారలారా, నేను ఒక పుస్తకంలో చదివాను. ఈ దావీదు కీర్తన 46 మార్టిన్ లూథర్ గారికి అత్యంత ప్రియమైనటువంటి కీర్తన అంట. ఈ కీర్తన ఆయన ఏ కష్టం వచ్చినా గాని కిటికీల దగ్గరికి పోయి దూరంగా ఉండి పాడుకుంటూ ఉంటాడంట. మౌనముగా ఉన్నాను ప్రభు, మహిమ కలిగిన దేవా, నీవే సర్వ సృష్టికర్తవయ్యా, సర్వోన్నతుడవయ్యా, సకలము చేయగల సమర్థుడవయ్యా, సర్వోన్నతుడా కనికరించయ్యా, నీ కృపను కుమ్మరించయ్యా అని పాడుకుంటాడేమో నాకు తెలియదు గాని నా దేవుడు నాకు నేర్పించిన బుద్ధి ఇదే. నీవు ఏ పాటి దానవు, ఏ పాటి వాడవు. ప్రతి అవసరములో, ప్రతి కష్టములో, ప్రతి పనిలో ఆయన దగ్గరికి రా. ఆయన ఆత్మ నిన్ను నడిపిస్తుంది. నీవు మౌనముగా ఉండు, నీవు ధన్యుడు అవుతావు, నీవు ప్రతిష్ఠింపబడతావు, నీవు మహిమపరచబడతావు. చదవండి తల్లి ఒకసారి. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సుంతురు, శరీరానుసారులు శరీరముల మీద మనస్సునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు. అమ్మా ఆపుదాం తల్లి. నీ మనస్సు దేని మీద ఉంది? శరీరం మీద, అందం మీద ఉందా? నీ రంగు మీద ఉందా? నువ్వు వేసుకునే సెంటు మీద ఉందా? నువ్వు కట్టుకునే బంగారం మీద ఉందా? దేని మీద ఉందయ్యా? నీ ఆస్తి మీద ఉందా? శరీరానుసారులు శరీరము మీద, విషయముల మీద మనస్సునుంతురు. ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు. ప్రియమైనటువంటి వారులారా, శరీరానుసారమైనటువంటి మనస్సు మరణాన్ని తెస్తుంది. ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమును ఉన్నది. నీకు జీవం కావాలన్నా, మరణం కావాలన్నా నీవు ఒక నిర్ణయం తీసుకోవాలి. నీవు ఆ నిర్ణయాన్ని తీసుకున్నట్లయితే దేవాతి దేవుడు నీ జీవితంలో పని చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. పరిశుద్ధ ఆత్మ దేవుడు ఏది మేలో నీకు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియులారా, చదవండి అమ్మా 5వ వచనం నుంచి. మళ్ళా రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం నుంచి చదవండి తల్లి. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. శరీరం ఏమవుతుందో చూడండి, ఎలాంటి మరణానికి తీసుకువెళ్తాదో చూడండి. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది. హల్లెలూయా. శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏ మాత్రమును లోబడదు. It will be disobedient to his commandments.
It will be disobedient to his voice. It will be disobedience to any righteousness. నీలో నీతి క్రియలకు అది వ్యతిరేకము, దేవుని మాటలకు వ్యతిరేకము, ఆయన ఆజ్ఞలకు వ్యతిరేకము, శరీరానుసారమైనది. కానీ ఆత్మానుసారాన్ని గురించి చూడండి. కాగా శరీర స్వభావము కలవారు దేవుణ్ణి సంతోషపరచనేరరు. హల్లెలూయా. ఎవరైతే శరీరానుసారులుగా ఉంటారో వారిని దేవుని సంతోషపరచనేరరు. నువ్వు ఆయనని సంతోషపరచకపోతే ఆయన నిన్ను ఎలా సంతోషపరుస్తాడండి? హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ యూ టు బి హ్యాపీ when you are disobedient to him, when you violate his laws, when you go away from him? కాబట్టి మనము ఆ శరీరానుసారమైన జీవితాన్ని విడిచిపెట్టాలి. ఆత్మానుసారమైన జీవితాన్ని ఎవరైతే మనల్ని నడిపిస్తూ ఉన్నాడో, ఏది మనకు మేలని చెప్తూ ఉన్నాడో అది మనము చేయాలి. చూడండి ఒకసారి. దేవుని ఆత్మ మీలో నివసించుచున్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన వాడు కాడు. హల్లెలూయా. ఇట్స్ ఎ లిట్మస్ టెస్ట్ టుడే. నిన్ను నీవు పరీక్షించుకోవడానికి ఇది ఒక ప్రశ్న, ఇది ఒక సమాధానము చెప్పవలసిన సమయము. క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది గాని మీ ఆత్మ విషయమై జీవము కలిగి ఉన్నది. నీ జీవితంలో పాపము లేదని నేను గట్టిగా నమ్ముతూ ఉన్నాను. క్షమించబడి ఉన్నామని నమ్ముతూ ఉన్నాను. ఎందుకంటే ఆయన గొప్ప దేవుడు ప్రియులారా, ఆయన మహిమ కలిగిన దేవుడు. 10వ వచనం చూడండి మళ్ళొకసారి. క్రీస్తు మీలో ఉన్న ఎడల, క్రీస్తు ఎవరు ఉన్నారండి? ఆత్మ మీలో ఉంది, క్రీస్తు కూడా మీలో ఉన్నాడు. క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది కానీ ఆపుదాం తల్లి. అమ్మా, శరీర జీవితం ఉండింది మనకు, శరీర ఆలోచనలు ఉన్నాయి, అది చనిపోయింది. ఎప్పుడు? యేసు క్రీస్తు ప్రభు మన హృదయంలోనికి వచ్చినప్పుడు, మనలో నివాసం ఉన్నప్పుడు ఆ శరీరము మృతమైపోయింది, పాప విషయముగా మృతమైంది. కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. హల్లెలూయా. నీలో జీవం ఉన్నదని నమ్ముతున్నావా? నమ్ముతున్నావా లేదా? గొప్ప దేవుడు ప్రియులారా, ఆయన నిన్ను ఊరక ఉండమంటున్నాడు. నేను దేవుడినని తెలుసుకో. ఎప్పుడు? ఆత్మ నీలో నివాసం ఉన్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభువు నీలో నివాసం ఉన్నప్పుడు. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనాన్ని చూడండి ప్రియులారా. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ట్రాన్స్ఫార్మ్, రూపాంతరము పొందాలి. ఎలా? దేవుని చిత్తం ఏదో తెలుసుకొని రూపాంతరం పొందాలి. నేను అనుకుంటున్నాను, గట్టిగా నమ్ముతున్నాను, ఈ లోకానుసారముగా కాకుండా ఈ గ్రూప్ లో ఉన్న బిడ్డలందరూ కూడా మార్పు చెంది దేవుని చిత్తమును తెలుసుకొని జీవిస్తున్నారని నమ్ముతూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అవునా కాదా? నా జీవితంలో తప్పు చేసేటప్పుడు, లేకపోతే వాళ్ళ తాత ఇట్లా, వాళ్ళ అమ్మ ఇట్లా అనేటప్పుడు, చిన్నప్పుడు నేను పాడుకునే ఒక పాట గుర్తొస్తుందండి. నా ఏది ముఖ్యము మరి, ఇంకేది ముఖ్యము మరి,
ఏది ముఖ్యము మరి, ఏది ముఖ్యము మరి, దేవుని చిత్తమా మనుషుల పాదత, దేవుని మార్గమా మనుషుల పాదత, ఏది ముఖ్యము మరి, పెద్దల పద్ధతని బుద్ధి లేని పనులు, పెద్దల పద్ధతని బుద్ధి లేని పనులు, హద్దు మీరెదరేలా. ప్రియమైనటువంటి వాళ్ళరా, పెద్దల పద్ధతులని, లోకానుచారమని హద్దు మేరకు దేవుడు నిన్ను కరుణించే దేవుడు, నిన్ను పిలుస్తున్నటువంటి దేవుడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8-9 వచనాలు గమనించండి ఒక్కసారి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8-9 తల్లి. మెట్టుకు సహోదరులారా, ఏ మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యతైనను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి కలవో, వాటి మీద ధ్యాస ఉంచుకొనండి. నీ ధ్యాస దేని మీద ఉంది? నిన్ను నీవు తెలుసుకో ప్రియులరా. ఆయన దేవుడు, మహోన్నతుడు, గొప్ప దేవుడు. 47వ దావీదు కీర్తన 2వ వచనంలో చూస్తే, యెహోవా మహోన్నతుడు, భయంకరుడు, ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నాడు. రాజు ముందుకు నువ్వు వెళ్ళి నీ ఇష్టానుసారంగా నడిస్తే కుదురుతుందండి? ఏమవుతుందండి? మరణం వస్తుంది ప్రియులరా. యేసు క్రీస్తు ప్రభు మనకు రాజు అయి ఉన్నాడు, ప్రభు అయి ఉన్నాడు. ఈజ్ అన్ ఆసమ్ గాడ్, గొప్ప దేవుడు. జకరియా గ్రంథము 14వ అధ్యాయం 9వ వచనం చూడండి. జకరియా గ్రంథము 14:9. 14వ అధ్యాయము 9వ వచనం. యెహోవా సర్వలోకమునకు రాజై ఉండును, సర్వలోకమునకు రాజై ఉన్నాడు. ఆ దినమున యెహోవా ఒక్కడే, ఆయనకు పేరు ఒకటి అని తెలియబడును. ఎక్కడ? సర్వలోకములో. నీవు ముందుగా తెలుసుకున్నావు, నీకు బయలుపరచబడింది. దేవుడు గొప్ప దేవుడు. నీవు అన్య జనాంగమై ఉన్నా గాని ఆయన నీకు బయలుపరిచాడు. 38వ అధ్యాయము యెహెజ్కేలు గ్రంథం 23వ వచనం చూడండి. యెహెజ్కేలు 38వ అధ్యాయము 23వ వచనం. నేను యెహోవానై ఉన్నానని అన్యజనులు అనేకులు తెలుసుకొనున్నట్లు నేను ఘనత వహించి నన్ను పరిశుద్ధపరచుకొని వారి ఎదుట నన్ను తెలియపరచుకొందును. ఎప్పుడు? నీవు మౌనముగా ఉన్నప్పుడు, ఎప్పుడు ఈయన దేవుడని తెలుసుకున్నప్పుడు, ఎప్పుడు నీ సొంత తెలివి మీద ఆధారపడకుండా ప్రభువా నాకు సహాయము చేయమని అడిగినప్పుడు ప్రియులారా, ఆయన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు. ఆయన ఆలయంలో ఉన్నాడు. జకరియా గ్రంథములో 2:13లో ఒక మాట చెప్తాడు. సకల జనులారా, యెహోవా తన పరిశుద్ధమైన నివాసము విడిచి వచ్చుచున్నాడు. ఆయన సన్నిధిన మౌనులై ఉండుడే. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలోనికి వచ్చాడు. సర్వలోకములో మహోన్నతుడని వారెరుగుదురుగాక. గొప్ప దేవుడండి, గొప్ప దేవుడు. ఇశ్రాయేలు జనాంగమునకు ఆయన చేసిన అద్భుతాలని నిర్గమ కాండములో 18వ అధ్యాయంలో మనం చదువుకుంటూ వెళ్తే ఎన్ని గొప్ప పనులు చేశాడో అవన్నీ నీకు తెలుస్తాయి. కానీ నీవేం చేయాలి? కీర్తన 21:13 చూడండి.
కీర్తన 21 13వ వచనం. తల్లి, యెహోవా నీ బలమును బట్టి నిన్ను హెచ్చించుకొనుము, మేము గానము చేయొచ్చు నీ నీ పరాక్రమమును కీర్తించెదము. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము సింహాల బోనైనను సంతోషముగా వెళ్ళిరి. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆయన మహాగణుడు, నిన్ను నన్ను కాచి కాపాడుతున్నటువంటి దేవుడు, మనకు యేసు క్రీస్తు ప్రభువుని దయచేసిన దేవుడు, సర్వశక్తిమంతుడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 5-6 వచనాలు చదవండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 5-6 వచనం. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును గాక అని అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గుర్చిన జ్ఞానము యేసు క్రీస్తునందు వెల్లడిపరచుటకు మీ హృదయములలో ప్రకాశించెను. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు నివాసముంటూ ఉన్నాడు. యేసు క్రీస్తు ప్రభు మన హృదయంలో నివాసం ఉంటూ ఉన్నాడు. ఆయన వాక్యము మన హృదయములలో నివాసం ఉంటుంది. అందుకనే ఒక మాట చెప్తాడు పౌలు గారు, 6వ వచనం చూడండమ్మా. కనుక మేము మమ్మను గూర్చిన ప్రకటించుకొనటలేదు గాని క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభు అనియు మమ్మను గూర్చి యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమనియు ప్రకటించుచున్నాము. హల్లెలూయా. యేసుక్రీస్తు ఎవరమ్మా? యేసుక్రీస్తు ఎవరు? ప్రభువు. హల్లెలూయా. ఆయన ప్రభు అని నీవు తెలుసుకోవాలి అని అంటే అపోస్తలుల కార్యము 2వ అధ్యాయం 36వ వచనం చూడండమ్మా. అపోస్తలుల కార్యము 2వ అధ్యాయము 36. మీరు సిలువ వేసిన యేసుని దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇశ్రాయేలు వంశం రూఢిగా తెలుసుకొనవాలని చెప్పాను. వాళ్ళు ఇంకా తెలుసుకోవాలి ఎవరు? ఇశ్రాయేలీయులు. కానీ మన పరిస్థితి అది కాదు. 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 3వ వచనాన్ని చూడండి. 1 కొరింథీ 12వ అధ్యాయము 3వ వచనము. అందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడు వాడెవడను యేసు శాపగ్రస్తుడని. మళ్ళొక్కసారేమో, అందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడు వాడు ఎవడను యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు పరిశుద్ధ ఆత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభు అని చెప్పలేడనియు నేను మీకు తెలియజేయుచున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. యేసు క్రీస్తు ప్రభు నామమున అని అందరూ చెప్పాలి. క్రొత్తగా ఉన్నవారు కూడా ప్రార్థన చేసేటప్పుడు యేసు నామం అనకూడదు, క్రీస్తు నామం అంటే చాలదు, యేసు క్రీస్తు ప్రభు అని చెప్పండి. ఎందుకంటే దెయ్యాలు కూడా ఈయన దేవుని కుమారుడని ఒప్పుకుంటాయి, సర్వోన్నతుడని ఒప్పుకుంటాయి, కానీ రాజుగా ఒప్పుకోవు. నీవు మౌనముగా ఎప్పుడు ఉండగలుగుతావంటే నా ప్రభువు నాతో ఉన్నాడని, నాకు తోడుగా ఉన్నాడని నీవెప్పుడైతే అంగీకరిస్తావో ప్రియమైన బిడ్డ, నీవు ఆశీర్వదించబడతావు, నీవు దీవించబడతావు. దేవుడు నిన్ను రక్షిస్తాడు. దేవుడు నిన్ను రక్షిస్తాడు. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనాన్ని చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు
దేవుడు తన కుమారుణ్ణి పంపెను. ఆయన స్త్రీయందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయెను. హల్లెలూయా. మనకు విమోచన, దత్తపుత్రాత్మనిచ్చాడు. మనము ఆయనను అబ్బా తండ్రి అని పిలవగలుగుతూ ఉన్నాం. ఈ ధన్యమైనటువంటి జీవితాన్ని దయచేయడానికి యేసుక్రీస్తు ప్రభువుని మనకు పంపించాడు గనుక మనము 6వ వచనం చూడండమ్మా. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయముల్లోనికి పంపెను. కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడువే. కుమారుడువైతే దేవుని ద్వారా వారసుడవు. హల్లెలూయా. ఆయన రాజ్య వారసుడివి, ఆయన ఆశీర్వాదానికి వారసురాలివి. ఆయన తోడై ఉన్నాడు గనుక విజయము నీతోనే ఉంది. ఆయన ఎదుట మౌనముగా ఉండు ప్రియులారా. మనము దేవుని శరీరములో అవయవములమై ఉన్నాము. ఆయనను పైకెత్తాలి ప్రియులారా, ఆయనను మహిమపరచాలి, ఆయనతో మనము జీవించాలి. మనము జీవించాలి ప్రియులారా. నీ యొక్క జీవితాన్ని ఆయనకు సమర్పించుకో. సామెతలు 3:6 చూడు తల్లి, ఒక మాట. సామెతలు 3:6 అమ్మా. 3:6. సామెతలు 3:6. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. నిన్ను త్రోవ చూపించి నడిపించేవాడు, కుడికి గాని ఎడముకు గాని నడవమనేవాడు ఆయనే. నిత్యము నిన్ను నడిపించేవాడు ఆయనే. నీవు గనుక ఆయనను నీ ప్రవర్తన అందంతటా ఆయన అధికారాన్ని ఒప్పుకున్నావంటే నీ త్రోవలను సరళము చేయను. ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ అడ్డంకి ఉన్నా ఆయన సరళము చేస్తాడు. ఎంత గొప్ప దేవుడు అండి. ఐఎమ్ అఫ్రైడ్. దేవా, నన్నెందుకు ఇంత ప్రేమిస్తున్నావయ్యా? నా త్రోవలో ఉన్నటువంటి అడ్డంకుల్ని తొలగిస్తున్నావయ్యా. నాలో ఏముందని నాలో నీ వాస్తవం ఉంటున్నావయ్యా. ఈ హృదయాన్ని ఆలయం ఎందుకు చేసుకున్నావయ్యా? భయం వేస్తుంది ప్రభువా. ప్రభువా, నన్ను నీవేమడిగావయ్యా? నా హృదయాన్ని ఇవ్వమన్నావయ్యా. ఆ హృదయాన్ని ఇప్పుడే తీసుకో తండ్రి. ఆ హృదయాన్ని ఇప్పుడే తీసుకో ప్రభువా. హల్లెలూయా. సామెతలు 23:26 వచనం చూడండి అమ్మా. సామెతలు 23వ అధ్యాయము 26. నా కుమారుడా, నీ హృదయమును నాకిమ్ము. నా ఏమి ఇయ్యాలంట ఆయనకి? హృదయమును నాకిమ్ము. నా కుమారుడా, నీ హృదయమును నాకిమ్ము. నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా ఉండనిమ్ము. హల్లెలూయా. నీ హృదయాన్ని దేవునికి ఇచ్చావా లేదా? ఒక్కసారి నిన్ను నీవు ప్రశ్నించుకో. నీ హృదయం ఎక్కడ ఉందో చూసుకో. నీవు దేవుని దగ్గరికి రా, ఆయన నీ దగ్గరికి వస్తాడు. నీ హృదయాన్ని ఆయనకి ఇవ్వు, ఆయన నిన్ను కరుణిస్తాడు ప్రియులారా. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8-9 వచనాలు చూడండమ్మా. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 8-9 అండి. అవునమ్మా. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. రోజు ప్రొద్దున్నే మనం దేవుని దగ్గరకు వస్తూ ఉన్నాం. ఏ పని చేసుకుంటున్నా, ఎన్ని పనులున్నా పరిగెట్టుకుంటూ వస్తూ ఉన్నాం ప్రియులారా. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకొనిడి. విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనిడి. ఎందుకు? మీ హృదయాన్ని దేవునికి ఇవ్వాలి. అది పరిశుద్ధ హృదయం అయి ఉండాలి, పాపరహితమై ఉండాలి. అప్పుడు వ్యాకుల పడుకుడి, దుఃఖపడుకుడి, ఏడువిడి. మీ నవ్వు దుఃఖమునకును, మీ ఆనందము చింతకును మార్చుకొనిడి. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనిడి, అప్పుడు ఆయన మిమ్మును
హెచ్చించును. ఆమేన్. నాకంటూ ఈ లోకాన్ని ఏమీ లేదయ్యా, సర్వం నువ్వే ప్రభువా అని నిన్ను నీవు ఎప్పుడైతే తగ్గించుకొని ఆయనకి సమర్పించుకుంటావో, నీ హృదయాన్ని ఆయనకి ఇస్తావో, నువ్వు మౌనం గుండు, నీ పని ఆయన చేస్తాడు. పిల్లలు, నీ పని చేస్తాడు. గొప్ప నిరీక్షణ కలిగి ఉండు, ఆయన నిన్ను దీవిస్తాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం నుంచి చదవండి అమ్మా. కాబట్టి పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. 13 నుంచి తల్లి. కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి కలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. హల్లెలూయా. నువ్వు ఒక గొప్ప నిరీక్షణ కలిగి ఉండాలి. ఎప్పటి వరకు? ఆయన ప్రత్యక్షమయ్యే వరకు నీ మనస్సు అను నడుము కట్టుకోవాలి. నీ మనసు ఈ లోకం వైపు పరిగెత్తకూడదు, దేవుని వైపు పరిగెత్తాలి. దేవునిని కలిగి ఉండాలి. నేను 14వ వచనం చూడండి. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరు పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది. ఎంత ధన్యమైన మాటలు ప్రియులారా. ఇవి ధ్యానం చేస్తున్నప్పుడు నాకు కలిగిన ఆనందం ఏంటంటే, ప్రభువా నన్ను మార్చడానికి, నా పాప దోషాలని కడగడానికి, నా శాపము నుండి విడిపించడానికి, నీ కుమారుడిగా చేసుకోవడానికి నాకు ఇంత ధన్యత ఇచ్చావయ్యా, నీకు స్తోత్రములని ఆనందపడుతూ ఉన్నాను ప్రియులారా. 16వ వచనం చూడండి అమ్మా. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞానపు దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మను పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇవ్వబడినటువంటి ఆయన ఆత్మ, పరిశుద్ధాత్మ, పరిశుద్ధత కలిగి ఉన్నది, నీతివంతమైనటువంటిది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4:18 చూడండి తల్లి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం. 18వ వచనం. క్షణమాత్రముండు మా చులకన శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమా భారమును కలుగజేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. హల్లెలూయా. అదృశ్యమైనవి నిత్యములు. ఆయన తేబోవు కృప కొరకు మనం ఎదురు చూస్తూ ఉన్నాము, సంపూర్ణ కాలము కొరకు నిరీక్షిస్తున్నాం పిల్లలు. కానీ అపవాది ఈ లోకములో ఇంకా ఏమేం చేస్తున్నాడో ఒక్కసారి చూడండి. 5వ అధ్యాయం పేతురు రాసిన మొదటి పత్రిక 8-9 వచనాలు చూడండి అమ్మా. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8-9. చింత నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వారిని ఎదిరించుడి. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపాంతియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. హల్లెలూయా. అపవాదిని ఎదిరించండి, వాడు పారిపోతాడు. హల్లెలూయా. హవ్వను మోసపరిచినట్టు నిన్ను మోసపరచలేడు. ఎందుకు? హవ్వకెవరు వాక్యం చెప్పలేదండి. హల్లెలూయా. హవ్వకెవరు వాక్యం చెప్పలేదు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11:3 చూడండి అమ్మా. 2వ కొరింథీయుల పత్రిక 11వ అధ్యాయము 3వ వచనం. సర్పము కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరుపబడి. It's a strategy of the Satan to deceive Eve. సరళత నుండి మనస్సులను చెరుపబడి క్రీస్తు ఎడలున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినా నువ్వు తొలగిపోవునేమో అని భయపడుచున్నాను.
ఆ భయం కలిగి మీరు కూడా ఉండండి, జీవించండి. కానీ ఒక మాటను మీకు ఇప్పుడు తెలియచేయాలని ఆశపడుతున్నాను. సాతానుడు ఓడించబడ్డాడండి. యేసుక్రీస్తు ప్రభు మనకు ఆ జయాన్ని ఇచ్చాడండి. ఆయన మనల్ని విజయానికి నడిపిస్తూ ఉన్నాడండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం చూడండి. 2 కొరింథీయుల పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. 11వ వచనం తల్లి. నేనేమైనను క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచకుండునట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను. సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము. హల్లెలూయా. దేవుని చిత్తం అయితే మరొకసారి ఈ సాతాను తంత్రముల గురించి మనం తెలుసుకుందాం. గాని ప్రియులరా, మనము పరిశుద్ధ ఆత్మను దుఃఖపరచకుండా జీవించాలి. ఎఫెసీ 4:30 వచనం చూడమ్మా. ఎఫెసీ 4:30 వచనం అండి. ఆ. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. ప్రియమైనటువంటి బిడ్డలారా, మీకు ఒక మాటని చెప్పాలి. మనము దేవుని యొద్దకు మరణము నుండి జీవములోనికి బ్రతికింపబడ్డాము. ఆయన ఆత్మ చేత క్రీస్తుతో కూడా ఆయన బ్రతికించాడు. ఎఫెసీ 2:12లో ఈ మాట కనబడుతుంది. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను అన్నాడు ప్రియులారా. కానీ ఇప్పటికీ కూడా కొందరు ఆ పాపపు జీవితంలో ఉన్నారేమో నాకు తెలియదు. ఎవరన్నా ఉంటే వారికి ఒక హెచ్చరిక. యోహాను సువార్త 3వ అధ్యాయం 19వ వచనం చూడండి. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించితిరి. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనంలో ఒక మాట ఉంటుంది. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటి అనలేకపోయారు గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సును వారికి అప్పగించెను. రోమీయులకు రాసిన పత్రిక 1:29లో అట్టి వారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమును వాటితో నిండిన వారై. ప్రియమైన వారలారా, దేవుణ్ణి మనం విడిచిపెట్టినట్లయితే మనకు శిక్ష తప్పదో. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనంలో ఒక మాట ఉంటుంది. నరుల అహంకార దృష్టి తగ్గింపబడును, మనుష్యుల గర్వము అణగద్రొక్కబడును. ఆ దినమున యెహోవా మాత్రమే ఘనత వహించును. అప్పుడు నరుల అహంకారము అణగద్రొక్కబడును, మనుష్యుల గర్వము తగ్గింపబడును. ఆ దినమున యెహోవా మాత్రమే ఘనత వహించు. ప్రియమైనటువంటి వారలారా, మనమేమి చేయాలి? విశ్వాసము కలిగి జీవించాలని హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట ఉంటుంది. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టమై ఉండుట సాధ్యము అని అంటారు. నీ హృదయాన్ని దేవునికి ఇయ్యాలి. సామెతలు 23:26లో చెప్పినట్టు యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచాలి. నీ హృదయాన్ని ఆయనకి ఇయ్యాలి. యాకోబు పత్రికలో చెప్పబడినట్లు నీవు విధేయత చూపించాలి, అపవాదిని ఎదిరించాలి. అప్పుడు ఆయన మిమ్మలను హెచ్చిస్తాడు, మిమ్మల్ని మీరు తగ్గించుకోవాలి. యెహోవా దేవుడే మనలను కాపాడుతున్న దేవుడు ప్రియులారా. హల్లెలూయా. ఆ దేవుడు నీకు నాకు తోడుగా ఉన్నాడు. ఆయన మహా గొప్ప దేవుడు. నీ కష్టాలు నా కష్టాలు ఆయన తీర్చే దేవుడు. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగ చేస్తానంటున్నాడు ప్రియులారా.
మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనాన్ని చూడండమ్మా. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఆయన చిత్త ప్రకారము చేసిన వాడే ప్రవేశిస్తాడు అని చెప్తూ ఉన్నాడు. పిల్లరా, కేవలం వాక్యం వినేవారుగా ఉండబాకండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 22వ వచనంలో ఒక మాట ఉంది చూడండి. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ దేవుడు నీ ప్రార్థన నా ప్రార్థన వింటాడండి. దావీదు కీర్తన 50:15వ వచనం చూడమ్మా. దావీదు కీర్తన 50:15 దావీదు కీర్తన. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొర్ర పెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు. దేవునికే మహిమ కలుగును గాక. ప్రియులారా, నేను ఒక మాటను చదువుకొని సెలవు తీసుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం చూడండి, మొదటి వచనం. నాన్న, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు వాత్సల్యమును బట్టి బ్రతిమాలు కొనుచున్నాను. పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను సమర్పించుడి. 2వ వచనం తల్లి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. 3వ వచనం తల్లి. తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణము ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడుటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలో ఉన్న ప్రతి వానితోనూ చెప్పుచున్నాను. దేవునికి మహిమ కలుగునుగా. ప్రియమైనటువంటి వారులారా, నీవు దేవుని గురించి ఎరిగి ఉన్నావు. ఆయన సర్వ సృష్టికర్తని, నీ ప్రాణమును నీకు ఇచ్చాడని, నిన్ను రోజు నడిపిస్తున్నాడని, తన ఆత్మను నీలో ఉంచి ఉన్నాడని, నీవు ఏ మార్గంలో నడవాలో తెలియచేస్తూ ఉన్నాడని, నిరంతరము నిన్ను నడిపించేవాడని, నిరీక్షణ కలిగి జీవించమని, ఆయన కొరకు ఎదురు చూడమని, నీ హృదయాన్ని ఆయనకి ఇవ్వమని, నీ శరీరమును ఆయనకు సజీవ యాగముగా ఇవ్వమని, అపవాదిని చోటివ్వకుండా దానిని ఎదిరించి పారద్రోలమని వాక్యమైనటువంటి శక్తిని నీకు అనుగ్రహించి ఉన్నాడని చక్కగా నీతో మాట్లాడాడు. కానీ నీ మార్గము ఏమై ఉన్నది? నేటికి కూడా అపవాది చేత నీవు బందీవై ఉండి అపవాది చెప్పినట్టుగా చేస్తున్నావా? నీ సొంత తలంపులతో చేస్తున్నావా? లేకపోతే దేవుని చిత్తమును తెలుసుకొని నడుస్తున్నావా? నిన్ను నీవు పరీక్షించుకో. ఇది మంచి సమయము. ఎరుగో, నీ జీవితం దేని వైపుగా వెళ్తుంది. ఇంకా వ్యభిచారం వైపు పరిగెడుతున్నావా? ఇంకా లంచాల వైపు పరిగెడుతున్నావా? ఇంకా అబద్ధాల జీవితాన్ని కొనసాగిస్తున్నావా? ప్రియమైన బిడ్డ, దేవునితో జీవించినట్లయితే నిత్య జీవము, జీవ కిరీటాన్ని ఆయన నీకు ఇస్తాడు. ఆయనని విడిచిపెట్టినట్లయితే శిక్ష, అగ్నిగుండంలో పడవేయబడతావు. జాగ్రత్త, మౌనముగా ఉండు. నీ ప్రతి కష్టంలో ఆయన నిన్ను కాపాడుతాడు. అట్టి కాపాడేటువంటి ధన్యత ఈ గ్రూప్ లో ఉన్న వారందరికీ, ఈ వాక్యం వింటున్న వారందరికీ దేవాతి దేవుని నామమున ప్రత్యక్షముగా ఆయన ప్రోక్షణ కలిగి నడిపించునుగాక. ఆమేన్.
ఆమేన్. ఆమేన్. ఆమేన్. మహోన్నతుడు అయిన